మోషే ఏమన్నాడు తెలుసా? అట్లా చేయొద్దు ప్రభువా, నువ్వు అలా చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని నమ్మించి తీసుకెళ్ళి చంపేశాడు అంటారు. నీకు అవమానం, అది నీకు నా మరదది, చేయొద్దు. నాకు అటువంటిది వద్దయ్యా, నాకొద్దు. ఇజ్రాయేలు విషయంలో నువ్వు కలగజేసుకొని ఏడ్చాడు. ఒకవేళ వాళ్ళ పాపను ఎంచుకుంటే, వాళ్ళ పాపను దృష్టిస్తే, ఆ దృష్టించి వాళ్ళ విషయంలో నువ్వు ఎట్లాగే ఉంటే నా పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టేసి అంటాడు. చాలా అద్భుతమైన ప్రార్థన అండి. ఇటువంటి విషయాలు చదివినప్పుడు ఏడుపు తప్ప మరొక మిగడలో. అసలు భక్తులు దేవునితో ఎంత అనుసంధానం అయిపోయారండి వాళ్ళు. ఇంకా ఆయనకి సమీపంగా రాలేకపోతున్నాం. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఆయన సమీపించలేకపోతున్నాం. కారణం పాపం వల్ల ఈడ్చుకొని బయటికి వెళ్ళిపోతుంది, కానీ ఆయన సమీపించలేకపోతున్నాం.